హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీరమ్యాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక హెయిర్ ప్యాక్ చూద్దామండి. ఇది మన హెయిర్ని స్ట్రెంథన్ చేస్తుంది, సిల్కీ అండ్ షైనీ చేస్తుంది, అండ్ ప్రీమేచర్ గ్రే హెయిర్ని తగ్గిస్తుంది. అంటే తెల్ల జుట్టు రావడం మొదలవుతుంది కదా, దాన్ని కొంచెం స్లో డౌన్ చేస్తుంది ప్రాసెస్ని. అండ్ ఇది కొంచెం మంచిగా మనకి హెయిర్ కొంచెం స్ట్రాంగ్ చేస్తుంది. అండ్ కొంచెం ఇట్లా గుంగురు జుట్టు వాళ్ళు ఉంటారు కదండి, కొంచెం రింగులు తిరిగే వాళ్ళకి ఒకవేళ వాళ్ళు కూడా పెట్టుకుంటే కొంచెం స్ట్రైట్ చేస్తుంది అనమాట హెయిర్ని. నా ప్రీవియస్ వీడియో మరి మీరు కనుక చూసుంటే నేను రోజ్మెరీ వాటర్ చేశాను కదా, దాంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవి. అది స్ట్రెయిన్ చేసి పెట్టిన తర్వాత మిగిలినవి దాంట్లోనే నేను కొంచెము గోరింటాకు వేశాను. అది వేస్ట్ చేయకుండా ఆ ఇంగ్రీడియంట్సే వాడాను. అండ్ గోరింటాకు వేసాను ఒక గుప్పెడు, అండ్ కొంచెం లెమన్ జ్యూస్ వేయాలి, అండ్ ఒక 1 టీ స్పూన్ పెరుగు వేయాలి. వేసి ఇంకా దీంట్లోనే కొంచెము రైస్ వాటర్ వేయాలి. రైస్ వాటర్ కొంచెం మన హెయిర్ కొంచెం షైనీ సిల్కీ చేస్తుంది. అండ్ ఇది నేను జెల్ అండి, ఇది ఫ్లాక్స్ సీడ్ జెల్. అది నేను ఇంట్లోనే చేశాను, మీకు కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. అదంతా కలిపి దీన్ని మంచిగా మిక్సీ చేయాలి, మంచిగా స్మూత్ పేస్ట్ అవుతుంది. ఇట్లా మంచిగా స్మూత్ పేస్ట్ చేసుకోవాలి. ఈ స్మూత్ పేస్ట్ని మనం ఇంకా ఒక దేంట్లో అన్న వెజిల్లో తీసుకోవాలి. ఇది ఒక 15 to 20 మినిట్స్ అలాగే పక్కన ఉంచేయాలి. పక్కన ఉంచేసి ఇది మనము హెయిర్కి అంతా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని ఇది ఆరే వారికి ఉంచుకోవాలి, లేకపోతే 45 మినిట్స్ టు 1 hour అలా ఉంచుకొని హెయిర్ని వాష్ చేసేయాలి. వాష్ చేసేసి ఆ రోజు షాంపూ పెట్టుకోవద్దండి. ఆ రోజు ప్రిఫరబుల్ మనం రాత్రి దానికి ఆయిల్ పెట్టుకొని నెక్స్ట్ డే షాంపూతో వాష్ చేయాలని అంటారు. సో ఇది మీరు ట్రై చేసేయండి. ఇది ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది.